ఈ సమయంలో మనం ధ్యానించబోయే వాక్యం, ఇఫ్ గాడ్ వర్ టు కౌంట్ సిన్స్, ఒకవేళ దేవుడు పాపాలను లెక్కిస్తే. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అండి. మూల వాక్యం చూసుకుంటే మెసేజ్ మనకి అర్థమవుతుంది ఎటువైపు వెళ్తుంది అనేది. దావీదు కీర్తన 133 మూల వాక్యము ధ్యానిస్తే మెసేజ్ ఏమిటనేది మనకి ఆల్మోస్ట్ ఆల్ అర్థమవుతుంది. చదువుతలి. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచి, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఎవడు నిలబడతాడు? అంటే దేవుడు కానీ ఒకడు తప్పులు చూసి ఒకడు పాపాలు చూస్తే ఎవడైనా సరే నిలబడలేడు. దానికి బైబిల్ ఆధారం ఏంటంటే నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనేది మహిమను పొందలేకపోతే. కానీ సమాజంలో మీరు చూడండి, ఒకడేమో వచ్చి వాడికి భక్తి లేదని చెప్తాడు, ఒక ఆమె వచ్చి ఆవిడికి భక్తి లేదని చెప్తాడు, ఒక ఆమె వచ్చి ఆవిడ చాలా పాపి అని చెప్తాడు. కాపర్లు కూడా అలాగే. అంటే ఒక కాపర్ రోగి అయిన కాపర్ అయినా ఆయనకి అన్ని రోగాలే, కానీ ఇంకో కాపర్ గురించి చెప్తున్నాడు ఆయన కుటుంబం సరిగా లేదు, నేనైతే ప్రసంగాలు చేయను అంటున్నాడు. అప్పుడు నేను మనసులో అనుకున్నా, ఈ రోగాలతో ప్రసంగం చేస్తున్నాడు ఈ పాస్టర్, ఆడి కుటుంబం బాగలేదనేసి ఆడి ప్రసంగాలు చేయకూడదు అంటున్నారు. అంటే ఏమిటి నేర్చుకున్నారండి మనుషులు? ఇతరుల్ని వేలెత్తి చూపించడమే నేర్చుకున్నారు. మీరందరూ ఎప్పుడైనా విన్నారో గమనించరు లేదో, ఒక వేలు ఇలా మనిషిని చూపిస్తుంది కదా, ఇలా చూపిస్తుంది కదా. నీ వైపు ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 3 వేళ్ళు నీ వైపు ఉన్నాయి. ఈ వేలు ఎటు చూపిస్తుంది? పైకి చూసి, అంటే దేవుడు చూస్తున్నాడు నిన్నని ఇది వేలు చెప్తుంది. ఈ 3 వేళ్ళు ఏం చెప్తున్నాయి? నీ బతుకు నువ్వు చూసుకొని చెప్తాడు. కానీ ఎంతసేపు అవతల వాళ్ళని మనం దూషిస్తాం, వాడు పాపి వీడు పాపి అని చెప్తుంటాం. ఒక వేదాంతి ఏంటంటాడంటే, పాపి అని పిలడమే పాపం అంటాడు. టు కాల్ ద సిన్నర్ యాజ్ అ సిన్నర్ ఈజ్ అ సిన్. అర్థమైందండి. హైదరాబాద్ కవి సమ్మేళనం నేను అటెండ్ అయినప్పుడు ఒక కవి చక్కని ఇది చెప్పాడు. ఏంటంటే, దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. మానవుడు పాపాన్ని ప్రేమిస్తాడు, పాపిని ద్వేషిస్తాడు. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఇది ఎక్కువ మనం చూస్తాం. వాళ్ళు కొంతమంది మాట్లాడేటప్పుడే నేను ఎక్కడైనా తప్పు చేశానా, నాకు ఎవరైనా చెప్పగలరా అంటే వాళ్ళు అహంకారపూరితంగా మాట్లాడతారు. ఆ మాట్లాడారు చూసారా, అదే పెద్ద పాపం. అవతలావిడ శారీరకంగా చేసిన పాపం కంటే ఈ మేడం చేసిన ఇదున్నా చూసారా, అదే పెద్ద పాపం. పరిషేడు సుంకర ప్రార్థన యేసుప్రభు గారు ఎందుకు చెప్పారంటే, ఇలాంటి సమాజం వస్తుందని తెలిసే చెప్పారు యేసుప్రభు గారు. పరిషేడు మంచుడే, దశభాగాలు ఇస్తున్నాడు, రోజు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, ఇట్స్ వెరీ నైస్ మ్యాన్. కానీ లాస్ట్లో ఏమన్నాడండి, ఈ శంకర్ వలె నేను పాపిని కానందుకు అని వాడిని డినై చేశాడు, వాడిని తృణీకరించాడు. దేవుడికి అది ఇష్టపడలేదు, ఇక్కడ ప్రార్థన కొట్టేశాడు. స్వాభావికంగా మనుషులు తప్పులు చేస్తుంటారండి. ఇవాళ వివరణలో చూస్తాం, బైబిల్ వివరణలో కూడా చూస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, నా మైకులు వింటున్న వాళ్ళందరూ మనసులో పెట్టుకోండి, నీతిమంతుడు ఒకడు లేడు అనేది పెట్టుకోండి. నువ్వు నీతిమంతురాలు అయిపోలేవు నువ్వు. దావీదు గారు దాన్ని చాలా వివరంగా చెప్తాడు. మనిషి జన్మతః పాపములోనే నా తల్లి గర్భం ధరించింది అంటాడు. యువర్ బర్త్ ఈజ్ దిస్ త్రూ ద సీన్. నువ్వెలా నీతిమంతురాలు పోయి, నువ్వెలా నీతిమంతుడు అయ్యావు అంటే, మనుషులకి ఏంటంటే అహం బ్రహ్మస్మి, స్వనీతి, నేనే గొప్పవాడిని, నేనే గొప్పదాన్ని. పౌలు గారు, యేసుప్రభు గారి తర్వాత అటువంటి పర్సనాలిటీ పౌలు గారు. ఆయన ఏమంటున్నాడండి, ప్రధాన పాపిని అంటున్నాడు. పౌలు గారు ప్రధాన పాపి అయితే నేనెక్కడ, మీరెక్కడండి? వీఆర్ నోవేర్. అంటే మనుషులు ఏంటంటేనండి, అహంకారపూరితంగా అజ్ఞానంగా ఆత్మీయ నేత్రాలు మూసుకుపోవడం వల్ల వాళ్ళు మంచిగా అనుకుంటారు. మంచివాడు ఎప్పుడు కూడా ఏదైనా మంచివాడి గురించి, నీతిమంతుడు విషయమును దాచును. అండ్ ఇప్పుడు నేను పాస్టర్నండి, మీరందరూ అనుకుంటారు పాస్టర్ గారు ఏదైనా ఓపెన్గా మాట్లాడేస్తాడు అనుకుంటారు. కానీ మీ కథలు వచ్చి అడుగుతారు కదా, పెళ్ళిళ్ళు సెటిల్ అయినప్పుడు మీ గురించి అడుగుతారు అవతల వాళ్ళు వచ్చి నన్ను. నేను ఎవరి గురించి జీవితంలో చెడ్డ చెప్పలేదండి, ఎవరి గురించి కూడా. కానీ నా సేఫ్ గురించి మాత్రం ఒకటి చెప్తాను. ఏంటంటే, నేను ఎరిగినంత వరకు అమ్మాయి చాలా మంచిదని చెప్తాను. అంటే నేను ఎరగంత నాకు తెలియదు అని మరి చెప్పుకుంటున్నాను. లేకపోతే పాస్టర్ గారు మీరు చెప్పారండి అమ్మాయి చాలా మంచిదని,
ఇలాంటిదండి అలాంటిదండి. అందుకే నేను ముందే చెప్తానండి, నేను ఎరిగినంత వరకు షీఈ్ అ వెరీ బెస్ట్ గర్ల్ అని చెప్తాను. ఇతరుల్ని మీరు గౌరవిస్తే వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు. ఇతరులు మీరు తృణీకరిస్తే వాళ్ళు మిమ్మల్ని తృణీకరిస్తారు. ఇతరులు మీరు చెడ్డోళ్ళు అంటే వాళ్ళు మిమ్మల్ని చెడ్డోళ్ళు అంటారు. ఇతరులు మీరు సహాయం చేస్తే మీకు సహాయం వస్తుంది. సింపుల్ లాజిక్ ఇదంతా కూడా. యేసుప్రభు గారి బోధలన్నీ అవే. పౌలు గారు అంటే నేను క్రీస్తు యేసుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అంటే ప్రభువారు చెప్పింది మనం చేయడమే. ఇవాళ ఈ యొక్క విషయాలు చూసాను. మళ్ళీ మూలవాక్యం చదివి పాప. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల యెహోవా దేవుడా నీవు దోషాలు కనిపెట్టి చూసినట్లయితే ఎవడు ప్రభువా ఎవడు నిలబడతాడండి? ఎవడు నిలబడు? విక్టర్ ప్రభాకర్ ఇసిరేసాడు అవతలకి దేవుడు. అవసరం లేదు విక్టర్ ప్రభాకర్ తగ్గించుకొని నేను పనికి మాలిన అంటేనే ప్రభుకి కావాలి, నేను గొప్ప అంటే అవసరం లేదు. అంటే మోషే జీవితంలో ఒకసారి చూడండి, 40 సంవత్సరాలు ఐగు విద్యలు అభ్యసించి ఈజ్ ఈక్వల్ టు ఫరో. మోషే గారి తనంతట తాను డిక్లేర్ చేసుకోకపోతే హెబ్రీన్ అని మోషే ఫరో ప్లేస్కి వెళ్ళాలి. మోషే రాజు అవ్వాలి, రామ్సేన్ కాదు రాజు అవ్వాల్సింది, వాడు ఇవ్వాలి, మోషే అవ్వాలి. మోషేకి ఫరో బిరుదు రావాలి. మోషేకి ఎప్పుడైతే తెలిసిపోయిందో నేను ఐగుప్తుడిని కాదు నేను హెబ్రీన్ అని తెలిసిపోయిందో అది ఒప్పుకోలేదు, అది వద్దనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడండి? ఐగుప్తుడు హెబ్రీడు యుద్ధం ఫైటింగ్ ఆడుతుంటే ఎవడు చంపాడండి? వెళ్ళి ఐగుప్తుని చంపేశాడు. అంటే హీ వాంట్ టు బికమ్ ఎ లీడర్. ఆయన లీడర్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. దాని ఫలితం ఏంటండి? పారిపోయాడు. మిద్యానికి ఎందుకు వెళ్ళాడండి? ప్రాణాన్ని కాపాడుకొని పారిపోయాడు. యాకోబు ఎందుకు పారిపోయాడండి? 20 సంవత్సరాల కుటుంబానికి ఎందుకు దూరంగా ఉన్నాడండి? తప్పు చేసాడు కాబట్టి పారిపోయాడు. గుడికి ఎందుకు రావండి నువ్వు? తప్పు చేస్తేనే గుడికి రావు. నువ్వు ప్రార్థన ఎందుకు చేయవండి? వేకువజామున లేచి నువ్వు ప్రార్థన చేయట్లేదని నీలో పాపం ఉన్నదని లేక అంతే. నీ పాపం నేను ప్రార్థన చేయలేదు. వేకువజామునే కాదు కదా, రోజులో కూడా ఎప్పుడు ప్రార్థన చేయాలంటే నువ్వు పాపంలో జీవిస్తూ ప్రార్థన చేయలేను. చాలాసార్లు చెప్తున్నానండి, మీరు లోకానికి దగ్గరగా ఉంటే దేవుడికి దూరంగా ఉంటారు, పాపానికి దగ్గరగా ఉంటే దేవుడికి దూరం. నీ పాపమే నిన్ను ప్రార్థన చేయనివ్వదు తప్ప నువ్వు ప్రభులో ఉంటే ప్రార్థన చేయకుండా ఉండలేవు. నువ్వు ప్రార్థన చేయటం లేదంటే సిన్ ఈజ్ రూలింగ్ యూ. పాపం నేను పరిపాలిస్తుందని సంగతి తెలుసుకో. ప్రార్థన ఎప్పుడైతే చేయలేదో నీకు రోగాలు వస్తాయి. ప్రార్థన ఎప్పుడైతే చేయలేదో నీకు కష్టాలు వస్తాయి. ప్రార్థన ఎప్పుడైతే చేయలేదో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ప్రార్థన ఎప్పుడైతే అన్నింటిలోనూ కిందకి వెళ్ళిపోతావు. నా మాట కాదు అది. ప్రీడ నీవు ఆత్మలో వర్ధిల్లిస్తున్న కొలది అన్ని విషయాల్లోని వర్ధిల్తుండాలి. ఏంటి? నేను ప్రార్థనే నా ఊపిరి కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నా, నా కుటుంబం క్షేమంగా ఉంది. ప్రార్థనే నా ఊపిరి కాబట్టి సంఘం క్షేమంగా ఉంది, మీరు క్షేమంగా ఉన్నారు. ప్రార్థన లేని రోజే నాకు వద్దని చెప్పానండి. ప్రభుతో మాట్లాడిన తర్వాతే ప్రపంచంతో మాట్లాడతాను. ఈ సమయంలో పాపం అంటే ఏమిటి? వాట్ ఈజ్ ద సిన్ అని చాలామంది క్వశ్చన్ వస్తుంది. నేనేం తప్పులు చేయలేదండి. మేము 70 సంవత్సరాల్లో మారు మనసు పొందినప్పుడు ఎవరైనా అమ్మ మారు మనసు పొందండి, బ్రదర్ మారు మనసు పొందండి. పాస్టర్ల కుమార్తెలు, ముఖ్యంగా పాస్టర్ల కుమార్తెలు, మేమేం తప్పు చేయలేదండి, నేను పాస్టర్ గారి కూతుర్ని, ఏం తప్పు చేయలేదండి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే పాపమే చేయలేదు అనుకుంటారు. మరి వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతుడు ఒకడు లేడని చెప్తే ఈవిడ ఎక్కడ వచ్చింది పరిశుద్ధురాలు? కనుక పాపం అంటే ఏమిటి ముందు తెలుసుకుందాం. నెంబర్ 1 చదువుతలే. బైబిల్లో పాపం అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించుట. దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోవడమే పాపం అండి. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చిందండి? ఆదికాండం నుంచి లేదు, ఆదాం దగ్గర నుంచి లేదు. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చిందండి? సేనాకొండ మీద వచ్చింది, మోషే గారి ద్వారా వచ్చింది. అంతవరకు ధర్మశాస్త్రం లేదు. ఏమండి? ఐగుప్తీయులకి ఏం చెప్పమని చెప్పాడండి దేవుడు? 3 రోజులు ప్రార్థన చేసుకున్న వాళ్ళు బంగారాలు ఏం తీసుకోండి. ఏంటి మరి 10 ఆజ్ఞలకు వచ్చేసరికి ఏం చెప్పాడు? నీ పొరుగు అనేది ఏది? మరి ఇక్కడ దేవుడే చెప్పాడు అలాంటి బంగారాలే పట్టుకెళ్ళిపోమని. అంటే అవేళ ధర్మశాస్త్రం అనేది లేదు. అవేళ ధర్మశాస్త్రం మోషేకి ముందుగా ఉన్న వాళ్ళు ఎవరికి ధర్మశాస్త్రం లేదు. అందుకే వాళ్ళు ఇష్టానుసారంగా జీవించారు. అంటే పరిశుద్ధులను విమర్శించడం కాదు, కానీ ఆ దినములలో దేవుడికి ఆయన నీతిమంతుడిగా కనిపించాడు. తర్వాత సీన్ ఏంటండి? తాగేసి గొడ్డలు ఇప్పించి పడుకున్నాడు. ఆ కొడుకు చూశాడని ఆ కొడుకుని శపించేస్తాడు. నీ కానానీయులు వాడి నుంచి వచ్చాడు. అంటే భక్తుల చరిత్రలో కూడా నేను చూశానండి. వాళ్ళు భక్తులు వెళ్ళి భక్తి బర్రు నెత్తు సుర్రు అంటారు. ఈ ప్రార్థనా పరులు అసలు బ్రతికి ఏంటంటే ఆడు కోపం వచ్చినప్పుడు ఆడు అసలు బ్రతికి కనిపిస్తుంది. ఈ ప్రార్థనా పరుడు అసలు బ్రతికి ఆడు కోపం వచ్చినప్పుడు అసలు బ్రతికి కనిపిస్తుంది.
నువ్వు ఒంటరిగా ఉండేటప్పుడు నువ్వేంటి అదే నిజమండి. జనాల్లో ఉండేటప్పుడు మంచోళ్ళగా ఉంటే మంచోడు కాదు, నువ్వు ఒంటరిగా ఉన్నాడు మంచిగా ఉంటే అప్పుడు నువ్వు మంచోడివి. కనుక ధర్మశాస్త్రం అనేది ఎప్పుడు వచ్చింది? మోషే తర్వాత వచ్చింది. కానీ ధర్మశాస్త్రం వెరీ పవర్ఫుల్. ఇవాళ మనల్ని కూడా ధర్మశాస్త్రం నడిపిస్తుంది. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్పాడండి? 10 ఆజ్ఞలు మీకు చెప్తుంటా కదా, అన్నీ చదివి వినిపిస్తుంటా కదా. నీ పొరుగు అనేది ఏది కూడా నువ్వు ఆశించొద్దు అంటాడు. అనేక విషయాలు చెప్తాడు. 1 యోహాను 3:4 పాపము చేయి ప్రతివాడును పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. పాపం ఎవడు చేస్తున్నాడో వాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం అంటే వ్యభిచారం, త్రాగుడు, అవతల సొమ్ములు ఎత్తుకెళ్ళిపోవడం కాదు, ఆజ్ఞ అతిక్రమమే. దేవుడు చెప్పాడు తినొద్దు, తినకూడదు అంతే. సంఘంలోకి వచ్చారు, సైలెంట్గా ఉండండి అంతే. డిసిప్లైన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆజ్ఞ అతిక్రమమే పాపం. తర్వాతమా దేవుని అధికారమునకు విరోధముగా తిరుగుబాటు చేయుట. దేవుని అధికారానికి విరోధముగా తిరుగుబాటు ఏంటి మనకు తెలియదండి. ఏంటి పాస్టర్ మీద కేకలేస్తున్నట్టు అర్థం ఏంటి తెలుసండి? దేవుడి మీద కేకలేస్తున్నావు నువ్వు. పాస్టర్ నీకు మర్యాద ఇస్తున్నాడని ఈడా పాస్టర్, ఆయన ఉన్నారో లేరు అలాంటి అడా పాస్టర్ అంటే. కొంతమంది ఏంటంటే పాస్టర్లు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తుంటారు. నాకు అలాగే ఒక ఆవిడ చెప్తుంది, అలా ఆ పాస్టర్ గారు మా దగ్గర ఈ పాస్టర్ గారు బయటికి రాని, నేను మీ ఇంటికి నేను ఎందుకు రావాలని నేను అడిగాను. అంటే ఆవిడ ఏమనుకున్నదంటే ఈ పాస్టర్ డబ్బులు తండుకోవడానికి వస్తాడు అంటే ఆ పాస్టర్ మర్యాద ఏంటి ఇస్తారండి? అలాంటి పనికి మొన్న పాస్టర్ మీద కేకలు ఇస్తుంటారు. నువ్వు పాస్టర్ని గౌరవించట్లేదంటే నువ్వు దేవుని కూడా గౌరవించట్లేదు. అదే ఇక్కడ చెప్తున్నాడు, చదవది. దేవుని అధికారమునకు విరోధముగా తిరుగుబాటు చేయుట. ఎవడికి మోషకి అధికారం ఎవడు ఇచ్చాడండి? దేవుడు ఇచ్చాడు. మోషే అధికారి కాదు. మోషే మీద ఎవరు తెరబడి కోర తెరబడ్డాడు అంతే. ఏమిటి కోర ఒకడే కాదండి, అటు కుటుంబం నాశనం అయిపోయిందండి. భూమిని నెరవేర్చి వాళ్ళు మింగించింది అంతే. అంటే సౌలు రాజు ఒకసారి దావీదుకి దొరుకుతాడు. సైనికుడు వచ్చి చెప్తాడు, అయ్యా వాడు ఉన్నాడు అని చంపిమంటారని అడుగుతాడు. అప్పుడు ఏమన్నాడండి దావీదు? అభిషేకించబడిన వాడిని ఆల్రెడీ పాడైపోయినాడు. ఆల్రెడీ వాళ్ళు దురాత్మలు ఉన్నాయి సౌల్లో. కానీ దావీదు ఏమన్నాడండి? అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు అన్నాడు. ఏంటి నా హోల్ లైఫ్లో పాస్టర్స్ మీద ఎప్పుడు నేను స్వరం ఎత్తలేదండి. ఐ లవ్ పాస్టర్స్. నా వంశం ఏదంటే పాస్టర్ల వంశం అని చెప్తాను. నువ్వే జాతివాడు అంటే కాపర్ల జాతివాడు అని చెప్తాను. పాస్టర్స్ కాన్ఫరెన్స్ 14 పెట్టండి. పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఎలా చేస్తాను తెలుసండి? ఒక్కొక్క పాస్టర్కి ట్రావెల్ ఇస్తాను, ఒక్కొక్క పాస్టర్కి మంచి భోజనం పెడతా, మంచి ఫైల్స్ ఇస్తా, అంతా నా డబ్బుతోటే ఖర్చు పెడతానండి. పాస్టర్స్ ఉజ్జీం పడాలి, పాస్టర్లు ప్రేమిస్తాను. అది పనికి మళ్ళీ పాస్టర్ వాళ్ళు ఎక్కడ చూసుకుంటాడు? దేవుడని చూసుకుంటాడు వాడిని. చదువు మళ్ళీ అదే మాట. దేవుని అధికారమునకు విరోధముగా తిరుగుబాటు చేయుట. దేవుని అధికారం అని కాపరికి అధికారం ఎవరిస్తాడు? దేవుడు ఇస్తాడు. నువ్వు నేను ఇచ్చి వాడికి వాడి మీద తిరగబడితే దేవుడి మీద తిరగబడినాడు. ద్వితీయోపదేశకాండము 9:7 అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకోండి. ఏంటి మోషే మీద తిరగబడితే దేవుడి కోపం ఎందుకండి? అండ్ అహరోను మీరియాలు ఎవరి మీద తిరగబడ్డారండి? బ్రదర్ మీద తిరగబడ్డారు, మోషే మీద తిరగబడ్డారు. కోపం ఎవరికి వచ్చిందండి? దేవుడికి వచ్చింది. కుష్ఠరోగం పంపించాడు అంతే వాళ్ళకి. మళ్ళీ ఆ బ్రదర్ ప్రార్థన చేస్తేనే తప్ప కుష్ఠరోగం పోలేదు. నేను చెప్తున్నానండి, ఒక మనిషిని ద్వేషించే హక్కు కూడా నీకు లేదండి. నీ కోడలను కొడుకునో ఎవడో నీ మీద ఆధారపడని దూషించే హక్కు నీకు లేదు. అంటే మీరు నా గురించి చెప్తానండి, నేను అడుక్కున్నాను చూసి అనుకుంటా వాడికంటే నేను ఏంటి ఎక్కువ ప్రభు అనుకుంటా. వాడికి గతి లేక అడుక్కుంటున్నాడు. రేపు నేను కూడా అడుక్కున్న వాళ్ళు పక్కన కూర్చుంటానేమో. ఇవాళ దేవుడు నీకు స్థితి ఇచ్చాడే కదా, అహంకారంగా మాట్లాడు. కొంతమంది మాట్లాడు, నేను ఎవరో తెలుసా, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా, ఎవరు మాట్లాడు, నువ్వు ఎవరు అంట అసలు? యువర్ నథింగ్, ఐఎమ్ నథింగ్. దావీదు ఒక దగ్గర అంటాడండి, దేవా నీ ముఖమును నాకు చాటు చేసుకోవద్దు అంటాడు. దేవుడు ఒక్కసారి తన ముఖాన్ని చాటు చేసి నేను ఎవ్వడు కాపాడలేడు భూ ప్రపంచంలో. అండ్ వెక్టర్ ప్రభాకర్ అనేవాడు 73 సంవత్సరాలు సర్వైవ్ అవుతూ వస్తున్నాడు. దేవుని కృపను బట్టి తప్ప నా జ్ఞానాన్ని బట్టో నా శక్తిని బట్టో కాదండి. ఇట్స్ ఓన్లీ ద గాడ్. నాతో ఎవరు లేరండి. నా అనుకున్న వాళ్ళు నా మీద తిరుగుబాట్లు చేశారండి. నా అనుకున్న వాళ్ళు నా జీవితం పాడవాలని ఆశించారండి. ఇక దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఎన్ని మాటలు చెప్పాడండి. తల్లి తన బిడ్డను మరుసుని కానీ నేను విడువను ఎడబాయిను అన్నాడండి. అండి చాలామంది తల్లులు చూడండి, తల్లులు ఎంత పనికి మళ్ళీ చిన్నదాన్ని ఎక్కువ ప్రేమిస్తారు, పెద్దదాన్ని ప్రేమిస్తారు. ఎందుకో మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? అది యాకోబు తల్లి దగ్గర నుంచే వచ్చింది.
దేవుడే చెప్పాడు చిన్నవాడిని ఆశీర్దిస్తారని, పెద్దోడు చిన్నవాడు దేవుడే చెప్పాడు. ఆవిడికి ఎందుకండి గొడవ, ఊరుకోవచ్చు కదా, దేవుడే చేస్తాడు కదా. అక్కడ మోసమే చేసిందండి. ఇవాళ చూడండి, పెద్దదానికి మాటలు, చిన్నదానికి మాటలు. తల్లి ఎప్పుడు చిన్నదానితో ఉంటుందండి. ఎక్కడ ఏ కుటుంబాలను చూడండి, అక్కతో ఉండదు అది. ఆ పాడుబుద్ధి మరి వాళ్ళకి ఉంటుంది అంతే. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆది పితరుల నుంచే సంక్రమించింది. చదువు మళ్ళీ అది. అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనుము. రైట్. నీవు అండి ఒకరిని తృణీకరిస్తున్నావు అంటే దేవుడు కోపం పుట్టిస్తున్నావు. దైవశాఖల జోలికి అసలు వెళ్ళకండి. నేను మనవి చేస్తున్నాను, నీకు ఇష్టం లేకపోతే గుడి వదిలేసి వెళ్ళిపోండి తప్ప దైవశాఖల మీద తిరుగుబాట్లు చేయకండి. మీ కుటుంబాలు నాశనం అయిపోతుంది. మీరు ఒక్కలే కాదు, యువర్ హోల్ ఫ్యామిలీ విల్ డిస్ట్రాయ్. నేను అలాంటి వాళ్ళు బోల్డ్ మందిని చూస్తానండి. నా తల్లి సంఘంలో అలా తిరుగుబాటు చేసిన కుటుంబాలే నాశనం అయిపోయింది. ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, మళ్ళీ చిన్నవాళ్ళు కూడా కాదు. బైబిల్ చరిత్ర కూడా చెప్తుంది. తర్వాతమ్మా, ఇది ఆదాము నుండి సంక్రమించిన సహజ స్వభావము. మాస్టర్ గారి అసలు ఈ పాపరోగం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి? మేము సంతల్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటించేవాళ్ళు. మెగాఫోన్ లేవు అప్పుడు, చిన్న రేకులో ఇది ఉండేది అనమాట. కస్తూరి మాతలు చెప్పి వాళ్ళ రేకు ఉండేదండి. సంతలో నేను ఎలా స్వార్థ చెప్పాడంటే, పాపరోగానికి మందు, పాపరోగానికి మందు, రండి రండి అంటే అందరూ వచ్చారు. బాబు ఎక్కడ ఉండేది పాపరోగం? ఎక్కడ ఉందండి పాపరోగానికి మందు? యేసయ్య రక్తంలోనే పాపరోగానికి మందు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పాపరోగానికి మందు అంటే అడిగేది తెలియదు, ఆడి పాపాలకి మందు లేదు. పాపరోగానికి మందు ఏంటండి? యేసు రక్తము. ఎక్కడి నుంచి వచ్చిందండి రోగం? మళ్ళీ చదువుమా. ఇది ఆదాము నుండి సంక్రమించిన సహజ స్వభావం. ఆది తల్లిదండ్రుల నుంచి వచ్చిందండి. అంటే చిన్నప్పుడు చిన్నపిల్లలు కొంతమంది చూడండి, ఆడి పుట్టుకతో అబద్ధాలు ఆడితే కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నతో నేర్చుకుంటాడు. అబ్బా ఇప్పుడు ఎవరైనా వస్తే డాడీ లేదని చెప్పిరా అంటే అబద్ధం నేర్పిస్తాడు అడిగి చిన్నప్పటి నుంచి. మీ అత్తంటి మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళక మీ అత్తను పలకరించుకు ఎదురైతే అంటే ఏం నేర్పిస్తాడు? రేపు వీడు వాళ్ళ అమ్మని పలకరించడు. పిల్లలకి ఎవడు మంచి చెప్పండి, బాలు నడవలసిన త్రోవలు నేర్పమంటే ఇలాంటివి నేర్పించకండి పిల్లలకి, అబద్ధాలు నేర్పించకండి పిల్లలకి. ఎక్కడి నుంచి వచ్చిందండి రోగం? ఆది తల్లిదండ్రుల నుంచే వచ్చేసింది. తర్వాతమా, దేవుని నుండి ఆత్మీయంగా వేరు చేయబడటము. ఈ పాపం అనేది ఏంటంటే ఫస్ట్ థింగ్ దేవుడి నుంచి ఆధ్యాత్మికంగా నువ్వు వేరైపోతావండి. మీ కోపం వస్తే రావచ్చు. మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రార్థన చేయకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే మీ కేసుకు సంబంధం లేదు, రాసుకోండి కాల్సి. ప్రార్థించండి ఇంటికి వెళ్ళాక, ప్రభా పాస్టర్ గారు ఇలాగ అన్నారు, రైటా రాంగ్ అని అడిగని చెప్తాడు ఆయన. ఆయన పెంతల కడనే లేచి వెక్కుజామునే లేచి వెళ్ళి ప్రార్థించేసిన అవసరం ఏంటండి యేసుప్రభు గారికి? వాట్ ఈస్ ద నీడ్ ఫర్ హిమ్? ఎవరికి చేస్తాడు ఆయన ప్రార్థన? ఆయనే దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధ. ఆయన ఎందుకు చేయాలి ఏంటి? ఇప్పుడు నేను ఎంత అథాంటెడ్గా చెప్తే 4 గంటలు వేసి ప్రార్థన ఎందుకు చెప్తున్నానండి? చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. లేకపోతే పాస్టర్ ప్రార్థించాడు మాకు చెప్తున్నాడు అంటారు కదండి. వేకుజామున వేసి ప్రార్థన చేయాలండి. ఫస్ట్ ఏటమ్మా చదువు మళ్ళీ. దేవుని నుండి ఆత్మీయంగా వేరు చేయబడ. ఆధ్యాత్మికంగా నువ్వు దేవుడికి నీకు లైన్ కట్ అయిపోద్దండి. దేవుడికి నీకు సంబంధం పోతుంది మొదటి. తర్వాత సంబంధాలు విచ్ఛిన్నం అవ్వడము. సంబంధాలు అనేవి విచ్ఛిన్నం అయిపోతాయి. ఆధ్యాత్మిక సంబంధాలన్నీ విచ్ఛిన్నం అయిపోతాయండి. అండ్ దావీదు గారు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారు, నీవు నాతో ఉంటే లోకంలో అక్కర్లేదు ఎందుకు చెప్పాడండి? సంబంధ బాంధవ్యాలన్నీ కూడా కటౌట్. అనుబంధం ఆత్మీయత అంతా బూటకం. జగమంతా కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. నువ్వు ఒంటరిదానివే, నువ్వు ఒంటరాడు ఎవడు రాడండి. విక్టర్ ప్రభాకర్ ఒంటరోడేనని చెప్తున్నాను. నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నా భార్య నాతో ఉన్నదండి. నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నా కొడుకు నాతో ఉన్నాడండి. నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నా కోడలు నాతో ఉంది. లేకపోతే నువ్వుడురా అని అడుగుతారండి. అండి ఎంతమంది భార్యలు భర్తను వదిలేసినట్టు పోయిన వాళ్ళు లేరండి అండి. నాకు ఎరిగిన ఒక స్త్రీ అయితేనండి, వాడు యాక్సిడెంట్ అయ్యి అటు కోమలో పోయాడండి, బ్రెయిన్ అది డ్యామేజ్ అయిపోయి. ఆడు యాక్సిడెంట్ అయ్యి అటు హాస్పిటల్ ఉంటే ఈ అమ్మాయి పక్కింటి వెళ్ళిపోయిందండి, భర్తను లెక్క చేయకుండా. దౌర్భాగ్యురాలండి, భ్రష్టురాలు. అలాంటి భ్రష్టులైన భార్యలు ఎంతమంది లేరండి. నీ భర్త బాగుంటే నువ్వు ప్రేమిస్తావా? భర్త మంచోడైతే అందరూ ప్రేమిస్తారు. ఆడు మంచోడు కానప్పుడు కదా నువ్వు ప్రేమించాలి. ఆడి బాగు చేసుకోవాలి నువ్వు. వాడు మంచోడు కానప్పుడు. విశ్వాసులైన భార్య అవిశ్వాస అయిన భర్తను తన విశ్వాసం మార్చుకుంటుంది. అంటే పాస్టమ్మ గారు విశ్వాసం లేదో ఆవిడికి తెలుసు. ఆవిడతో నేను ఎలాగ ఉన్నానంటే ఐ కెన్ డెఫినెట్లీ సే నా కృప, నా మంచితనాన్ని బట్టి ఆవిడ ఉంది. డెఫినెట్గా నేను చెప్తానండి. భార్యాభర్తల మధ్యన గొడవలు రాలేదు పెద్ద పని ఏంటంటే 2 నిమిషాలు. చదవ మళ్ళీ అదే మాట చదువు.
సంబంధాలు విచ్ఛిన్నమవడము. సంబంధాలు విచ్ఛిన్నం అయిపోతాయండి. నీకు ఎప్పుడైతే భక్తి జీవితం లేదో, ప్రార్థన జీవితం లేదో, దేవుడికి దూరంగా భార్యాభర్తలు విచ్ఛిన్నం అయిపోతారు, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. అండ్ కొన్ని ఇల్లు చూడండి, అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు, వీళ్ళు వీళ్ళతో మాట్లాడరు, వాళ్ళు వీళ్ళతో మాట్లాడరు. ఇంకా విచిత్రంగా ఉంటుంది. సోషల్ మీడియాలో చూడండి, తండ్రి తల్లి కూతురు కొడుకు కూర్చుంటారు, అందరూ ఫోన్ల మీదే ఉంటారు. వీడు దాంతో మాట్లాడు, వాళ్ళు వీళ్ళతో మాట్లాడు. చిన్న పిల్లలకి ఇప్పుడు ఫోను, ఒక ఇంట్లోనే ఉంటారు, వీళ్ళతో మాట్లాడు, ఆ వీళ్ళతో మాట్లాడు, ఫోన్ మీద బిజీగా ఉంటారు. ఏటైపోతాయండి సంబంధాలు? విచ్ఛిన్నమైపోతాయి. తర్వాత మరియు మరణం సంభవిస్తుంది. దీనికి రిజల్ట్ ఏంటండి? డెత్ విల్ ఫెయిల్ ఆన్ యూ. మరణం నీ మీదకి వచ్చేస్తుంది. ఏ మరణం అండి? ఆధ్యాత్మిక మరణం ముందు వచ్చేస్తుంది. స్పిరిచువల్ డెడ్ అయిపోతుంది. నీ నేత్రాలు గుడ్డు అయిపోతాయి, ఆత్మీయ నేత్రాలు గుడ్డు అయిపోతాయి. నీకు మంచి ఏదో చెడేదో కనిపించదండి. అండి కొంతమంది ప్రపంచంలో చేస్తున్న పనులు చూస్తే వాళ్ళు మనుషులేనా అని మీకు అనిపిస్తుంది. ఇలాంటి పనులు చేస్తారా అని అనిపిస్తుంది. కారణం ఏంటంటే వాడికి విచక్షణ జ్ఞానం పోతుంది. ఇహలోక దేవత వాడి మనోనేత్రాలకి గుడ్డితనం కలిగి ఆవిడ మంచి అని కనిపించదు వాళ్ళకి. అంటే చేరాని నీచకార్యాలు చేస్తారండి. తర్వాత పాపం యొక్క ముఖ్య అంశాలు, పాపం యొక్క ముఖ్య అంశాలు చదువుతాయి. తిరుగుబాటు మరియు ధర్మశాస్త్ర ఉల్లంఘన. తిరుగుబాటు అనేది దేవుడి డిక్షనరీలో లేదండి. భార్యలు భర్తల మీద తిరుగుబడే పరిస్థితి లేదండి, బైబిల్లో లేదు అది. బైబిల్ ఏం చెప్తుంది? స్త్రీలారా మీ సొంత పురుషులకు దేవునికి లోబడి ఉన్నాడు. మళ్ళీ లోబడి ఉన్నాడు కాదు, దేవునికి లోబడి ఉన్నట్లు ఉండండి. దట్స్ ఇట్. తిరుగుబాటు లేదు. సంఘంలో కాపురమే తిరుగుబాటు లేదు. తిరుగుబాటు చేసిన ఎవడైనా సరే, ఏ సంఘాల్లో తిరుగుబాటు చేసిన కుటుంబాలు కూడా నాశనం అయిపోయింది, బాగుపడరాళ్ళు. కాపురం ఏమండి? కాపురాన్ని ఏమండి? కాపురం బాధపడతాడు అంతే. ఆ బాధ వాడిని ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలి అక్కడికి తీసుకెళ్ళిపోద్దండి. వాడిని ఎవడు ప్రపంచంలో బాగు చేయలేరండి. తిరుగుబాటు అనేది దేవుడికి ఇష్టం లేదండి. లూసిఫర్ చేసిన పని ఏంటండి? ఏంటి లూసిఫర్ గురించి చెప్పడం అనవసరంగానండి. వాడి మహిమని వర్ణిస్తే లూసిఫర్ దేవుడు చేశాడు. ఎవడంటాడు? ప్రధాన దూత. వాడు ఎలా చేశాడంటే దేవుడు తనతో సమానంగా చేశాడండి. తనతో సమానంగా చేశాడు. అంటే ఈ లూసిఫర్ని చూస్తే దేవుడా, లేకపోతే దేవుడిని చూస్తే లూసిఫర్ అన్నలాగా తయారు చేశాడు. అంత ఘనత వాడికి ఇచ్చాడండి. ఏం చేశాడు ఏంటంటే దాని ఘనతతో తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసి ఎక్కడ పోయాడండి? పాతాళంలోకి పోయాడు. ఉపధ్యాయ గ్రంథం నాకు ఇష్టమైన గ్రంథం అండి. 21 వచనాలు ఉంటాయి. అది ఇద్దరు అన్నదమ్ముల కథ. ఎవరండి? ఏషావు యాకోబు అన్నదమ్ముల కథ. ఏషావు సంతతి ఎవరండి? ఎదోమీయులు. యాకోబు సంతతి ఎవరండి? ఇశ్రాయేలుడు. ఎదోమీయుల ఆఖరివాడు ఎవడండి? హేరోద్రాజు. హేరోద్రాజు క్రైస్తుడు కాదనుకుంటారు చాలామంది. హేరోద్రాజు ఎవడంటే ఏషావు సంతతి నుంచి వచ్చినాడు. అందుకే వాడికి ఆశ, యేసుప్రభు ఏదైనా మెరకలు చేస్తే చూద్దామని ఆశ వాడికి. ఈవేళ పాస్టర్కి బైబిల్ చరిత్రలు కూడా తెలియవు. ఏదో చిన్న వచనం తీసుకొని సాగదీసి ప్రసంగాలు చేసేస్తుంటారు కదా. మళ్ళీ అదే మాట, తిరుగుబాటు మరియు ధర్మశాస్త్ర ఉల్లంఘన. గాడ్ డోంట్ లైక్ రిబెల్. తిరుగుబాటు అనేది దేవుడి డిక్షనరీలో లేదండి. తర్వాత ఏంటమ్మా? ధర్మశాస్త్ర ఉల్లంఘన. ధర్మశాస్త్రం, దేవుడు చెప్పిన శాసనాన్ని ఎవడు ఉల్లంఘించడానికి వీల్లేదు, ఎవడైనా సరే. పాపము తరచుగా ఉద్దేశపూర్వకమైన అవిధేయతగా అంటే పాపం అనేది ఉద్దేశపూర్వకమైన అవిధేయత. అంటే చెయ్యాలనే చేస్తారండి చాలామంది. తెలియక కాదు, తెలిసే చేస్తారా. దేవుని ఆజ్ఞలను ధిక్కరించే చర్యగా చిత్రీకరించబడింది. పాపం అంటే ఏంటంటే దేవుని ఆజ్ఞలను ధిక్కరించే చర్య. అది దేవుని లెక్క చేయకపోవడం. అంటే కొంతమంది ఉంటారండి, దేవుడిని లెక్క చేయరు, మనుషుల్ని లెక్క చేయరు అండి. మన సోషల్ మీడియాలో చెప్తారు, చిన్నప్పుడట చందమామ రావే జా బిల్లి రావే అని తల్లి పాట పాడుతుందట. అంటే చందమామ గురించే పాడుతుందా. పెళ్ళే గట భార్య చొక్కలు చూపిస్తాను, చొక్కలు చూడు అంటుంటుందట. ఏంటి చాలామంది భార్యలు మీరు చూసారా, ఐ విల్ షో యూ స్టార్స్ అంటుంది. రే నీకు చొక్కలు చూపిస్తాను రా అంటుంటుంది. తల్లి ఏడు చూపించిందండి, చందమామని చూపించింది. ఈ భార్యమ్మని వచ్చి ఏడు చూపిస్తుందండి, చొక్కలే చూపిస్తుందట. చదవమా మాట. దేవుని ఆజ్ఞలను ధిక్కరించే చర్యగా చిత్రీకరించబడింది. ధిక్కరించే చర్య, దానికి రిఫరెన్స్ ఉందండి. రోమన్స్ చాప్టర్ 1:18. రోమపత్రిక 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సత్యమును అడ్డగించే మనుషుల చేత సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎక్కడి నుంచి వస్తుందండి దేవుడి కోపం? ఎక్కడి నుంచి కాదు, అమెరికా నుంచో
ఇస్రాయేల్ దేశం నుంచి కాదు, పరలోకం నుంచి వచ్చేస్తారు. మళ్ళీ చదువుతారు అదే మాట. దుర్నీతి చేత దుర్నీతి అంటే నీతి లేని క్రియలు జీవితం ద్వారా సత్యమును అడ్డగించు మనుషుల యొక్క మంచి చేసే వాళ్ళని అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద ఆ భక్తిహీనత మీద దుర్నీతి మీదను ఆ దుర్నీతి మీద దేవుని కోపము ఎక్కడి నుంచి వస్తుందమ్మా? పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎవడు నేను కాపాడుతాడు? ఎవడు నన్ను కాపాడుతాడండి? దేవుని ఉగ్రత వెక్టర్ ప్రభావం మీద కూడా నేను కాపాడుతాడండి? ఎవడు కాపాడలేటువంటి వాక్యం చెప్తుంది స్పష్టంగా. ఎవడను ఏ విధమైన చేతనైనా తన సహోదరుని విమోచించలేడు అండి. యోబు గారికి పెద్ద ఫ్యామిలీ అండి, చాలా పెద్ద ఫ్యామిలీ. యోబు గారు ఏమంటున్నాడండి? యోబు గారు తల్లి గర్భం నుండి దిగంబరని వచ్చాను, దిగంబరనే వెళ్ళిపో. దట్ ఈస్ ద ట్రూత్. వెక్టర్ ప్రభాకర్ అది తెలుసుకున్నాడండి. ఏమండి నేను పెద్ద ఆయన నాతో మాట్లాడుతున్నాడు. మన రోగిని దర్శించడానికి వెళ్ళాడు. అక్కడ క్వశ్చన్ వస్తున్నాయి, రోగాలు నిజంగా ఉన్నాయా, వీళ్ళు రోగాలు వచ్చినా నటిస్తారా అని అనిపిస్తుంటారు. పాపమానికి ఆపరేషన్ చేసి గుండు కోసేసారు. నేను అలా మాట్లాడుతూ పాస్టర్ గారు బాబు కూడా అడిగాను, అసలు రోగాలన్నీ నిజంగా ఉన్నాయా, ఈ వైద్యులు మోసం చేస్తున్నారా ఏంటి అని అడిగాను. రోగాలు ఏమైనా ఉన్నాయా? లేవండి, బైబిలే చెప్తుంది కదా రోగాలు ఉన్నాయని. అప్పుడు ఆ పెద్ద ఆయన నాతో అంటాడు, అయ్యగారు మీరు స్టేజ్ ఇప్పుడు చాలా హై లెవెల్కి వెళ్ళిపోయారు సార్. మీరు ఆయన పెద్ద ఆయనే, మీరు దేవుడితో ఉదయాన్నే లేచి 4 గంటలు ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయన ముఖాన్ని చూస్తున్నారు మీరు రోజు ఆయనతోటి, కనుక మీ దగ్గరికి రోగాలు రావు సార్, మీ దగ్గరికి దెయ్యాలు కూడా రావు సార్. ఇలా దెయ్యాల్లో జీవిస్తూ భక్తులు అనుకొని భక్తిహీనతో చేశారు. అక్కడ ఏం రాయబడ్డదండి? తిమోతికి రాసి ఏం చేయాలి? వారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు. ఏమండి నాకు నిజంగా చెప్తున్నానండి, దేవుడు మహిమ కొరకే చెప్తాను. నాకు గొప్పగా నాకు బీపీ ఉంటే ప్రసంగాలు చేయనండి, రోగాలు ఉంటే అసలు చేయను. చెప్తాను మన రోగాలు ఉన్న పాస్టర్ ఇంకో పాస్టర్ గురించి చెప్తున్నాడు, కుటుంబం సరిగ్లేదు ఆ స్థితిలో నేను ప్రసంగాలు చేయను. నేను అందాం అనుకోండి సార్, మీరా చేయడానికి అర్హులు కాదు సార్ అందాం అనుకోండి, మరి కోపం వస్తుంది కదా. ఇవాళ ఆలోచించేయండి. నేను మీతోటే కాదండి ప్రపంచం తెస్తాను. రోగాలు వస్తే డాక్టర్ దగ్గర కాదు మీరు వెళ్ళవలసింది, యేసుప్రభువు దగ్గరికి వెళ్ళండి. ఆయన పుట్టుగుడ్డు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, గుడ్డుదనం పొంది యేసుప్రభువు దగ్గరికి వెళ్ళిపోయిందే. ఏంటి కొంతమంది పాస్టర్లు ఉంటారు, వాళ్ళు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మెడ ఎందుకు ఇలా వచ్చింది, నీకు థైరాయిడ్ ఉందా, ఈ పనికి మళ్ళీ దానికి అన్ని రోగాలు ఉంటాయి ఆ పాస్టర్కి. అదో సిగ్గు లజ్జ లేకుండా ప్రసంగాలు చేస్తుంటుంది ఆ పాస్టర్. ఆ చర్చలో అందరికీ అదే చెప్తుంటుంది రోగాల గురించి. నేను చెప్తున్నాను, నేను రోగం నీ దగ్గరికి వచ్చిందంటే నువ్వు మారు మనసు పొందాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పండి. యేసుప్రభు దగ్గరికి రాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తావు. యేసుప్రభు దగ్గర ఎలాగ లేవు కాబట్టి కేజీహెచ్కి వెళ్ళిపోయి మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకండి, మీ డబ్బులన్నీ కొట్టేస్తాడండి. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే నీ డబ్బు అంతా కొట్టిన తర్వాత నీకు డిశ్చార్జ్ ఇస్తాడు, అంతవరకు డిశ్చార్జ్ కూడా ఇవ్వలేడు. జాగ్రత్తగా ఉండండి. చదువు మళ్ళీ అదే మాట. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సత్యాన్ని అడ్డగించేస్తారండి. వీళ్ళు అంత దౌర్భాగ్యులుగా ఉంటారు. అడ్డగించి మనుషుల చేత సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. దేవుని కోపం ఒకటి మీదకి వస్తే ఆయన ఒకడాన్ని కాపాడగలడండి ప్రపంచంలో. నోబడీ క్యాన్ సేవ్ హిమ్. తర్వాతమ్మా లక్ష్యాన్ని చేరలేకపోవడం ఏంటి, కొంతమంది బయలుదేరుతారు గమ్యానికి వెళ్ళలేరు, మధ్యలోనే అయిపోతారు కదా. హమార్టి అనే గ్రీకు పదం లక్ష్యాన్ని చేరలేకపోవడాన్ని లేదా దేవుని పరిపూర్ణమైన పరిశుద్ధత ప్రమాణానికి తక్కువగా ఉండడాన్ని సూచిస్తుంది. అండి లక్ష్యం చేరాలండి. ఇవాళ నేను దేవుని ఏంటి అడుగుతున్నానండి, ప్రభువా అంతము వరకు నన్ను మీలో నిలబెట్టండి. ఒక ఫెయిల్యూర్డ్ గాడ్ సర్వెంట్గా నేను ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద సేవకులు పోయారండి, మీకు తెలిసిన సేవకులు చాలా తక్కువ. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సేవకులు పేర్లు చెప్తే బాగోదు. ఇంటర్నేషనల్ సేవకులు వ్యభిచారంలో పడిపోయి, ఆడవాళ్ళు పడిపోయి, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠతను నమ్ముకుని వేసాడు వాడు. ఒక రోజు ఆ సుఖం కొరకు ఆడదాంతో పోయి సర్వనాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారండి. సొలొమోను గురించి రాయబడిన అక్కడ ఏం మాట రాయబడ్డదండి? సొలొమోనుకి దేవుని ఆత్మ వాడిని విడిచిపోయిన సంగతి వాడికి తెలియలేదట. అంటే అంత అడల్టరేట్ అయిపోయాడు, అంత వ్యభిచారంలో పడిపోయాడు సొలొమోను. భ్రష్టుడు అయిపోయాడు సొలొమోను. అంటే ఒక తాగుబోతుని మార్చడం ఈజీ కాదండి. వాడు తాగుడే సమస్య అనుకుంటాడు. ఈ వ్యామోహం ఉన్నవాడికి వాడికి స్త్రీలే సమస్య అనుకుంటాడు. ఒకసారి ఆలోచించేయండి. ప్రకటన 14:4 చక్కని మాట చెప్తాడండి, వారు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానీ వారు
గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడ పరలోక రాజ్యంలో వెళ్ళిపోతుంటాడు అండి. ప్రభు ఎక్కడుంటే అక్కడే ఉంటారండి వాళ్ళు. ఎవరు? స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారు. నాకు ఎవరైనా ఒకరు వచ్చి నేను పెళ్లి చేసుకోనంటే ఎంత సంతోషిస్తాను. మొన్న దగ్గరికి వెళ్ళి ఏదో ఫంక్షన్కి, అందులో ఒక అమ్మాయి కూర్చొని శాంతమ్మ అని, నేను పెళ్లి చేసుకోనండి, నేను చాలా సంతోషించి మంచితమ్మ చేసుకోవద్దని చెప్పాను. నాకు కూడా ఎవరైనా ముందు చెప్పుంటే ఈ స్త్రీ సాంగత్యం వల్ల మనుషులు అపవిత్రులు అయిపోతారని చెప్పి పెళ్లి కూడా నేను చేసుకోకుండా ఉండేవాడిని. మైక్లో చెప్తాను, మీకు గత ప్రపంచాన్ని చెప్తాను, దైవ సేవకుడి కుటుంబం ఉండకూడదండి. దైవ సేవకుడి భార్య పిల్లలు ఉండకూడదు. వాడు ఒంటరిగానే దేవుని సేవ చేయాలి. భార్య ఉండబట్టి కదా లోతుని ఇలా తయారు చేసింది. భార్య ఉండబట్టి కదా అబ్రహాంని అలా తయారు చేసింది. ఆవిడ భార్య ఉండబట్టే కదా యోబు మీద తిరుగుబాటు చేసింది. భార్యలే పాడు చేశారు కుటుంబాలన్నీ. మీరు చూడండి, అబ్రహాం జీవితాన్ని పాడు చేసింది ఎవరండి? భార్య పాడు చేసింది. ప్రపంచంలో ఇంత దౌర్భాగ్యులు ఉండాలి ఎవరండి కారకురాలు? శారమ్మ దేవుడికి లెక్క చెప్పాలి, అబ్రహాం దేవుడికి లెక్క చెప్పాలి. వాళ్ళు చేసిన చిన్న తప్పు వల్ల ఇవాళ ఇస్మాయిల్ సంతతి ఎంత దౌర్భాగ్యులండి. ఆలోచించండి. ఆ ఇరాన్ వారు ఎంత రోజు ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఎవడు మాట వినరండి. వాళ్ళు వాళ్ళ ఫార్ములా ఏంటంటే ఇరాన్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఇరాన్ వాళ్ళు అంటే దేశ ప్రజలు కాదు, ఆ యొక్క ఉగ్రవాదులు వాళ్ళు చెప్పాలంటే. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మీకు ఎంతకు వెళ్ళిపోతే అందరికి ఎంతకు తీసుకెళ్ళిపోతాం, మేము పాడైపోతే అందరూ పాడేవాళ్ళు ఎవడో బాగుండు కాదు. అది వాడి ఫార్ములా. వాళ్ళ గురించి ఏం చెప్పిందండి బైబిల్? అడవి గాడిద స్వభావం కలిగిన వారు, ఎడమ చేతి వాడడం గారు. మీరు ఎస్సంటే అంటాడు, వెళ్దామంటే వద్దంటాడు, కూర్చోమంటే నిలబడుతున్నా అంటాడు. అన్నీ తిరకాసు బుద్ధులే. కనుక వీళ్ళందరికీ లెగ్గి చెప్పాలండి ఒకరోజు. వీళ్ళందరూ కూడా మళ్ళీ చదువుతలేదు. హమార్టియా అనే గ్రీకు పదము లక్ష్యాన్ని చేరలేకపోవడాన్ని లేదా దేవుని పరిపూర్ణమైన పరిశుద్ధత ప్రమాణానికి తక్కువగా ఉండడాన్ని సూచిస్తుంది. మనం లక్ష్యం చేరాలండి. యూ షుడ్ రీచ్ ద గోల్. లక్ష్యం చేరాలి. దానికి ఏంటన్నాడండి? గురి వద్దకే నేను పరిగెడుతున్నాను, నా ఎదుట ఉంచబడిన పందెము కొరకు గురి వద్దకే పరిగెడుతున్నాను. ఇది చూడండి, గురువు వైపే మనం చూడాలి. లోకం వైపు చూసామా మన పని అయిపోద్ది, డబ్బుల వైపు చూసామా మన పని అయిపోద్ది. దేవుని సేవకుడు ఒకటి డబ్బుల వైపు చూడండి. దేవుని సేవకుడు డబ్బులు దేవుడే ఇస్తాడండి, దేవుడు నడిపిస్తాడు అంతే. కనుక మన గమ్యాన్ని చేరాలి. యూ షుడ్ రీచ్ ద గోల్. తర్వాతమా సంక్రమిత స్వభావము. సంక్రమిత స్వభావం అంటే మనకి ఎవరో వల్ల సంక్రమించిందట. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లల మీదకి సంక్రమిస్తాయి. నీ కూతురు జీవితం బాగాలేదంటే తల్లిదండ్రులు గుండ్లు బాదుకొని ఏడండి, మేము ఏ భ్రష్ట కార్యాలు చేశాను మా బిడ్డకి ఎలా జరిగింది ప్రభువా. నీ కుమారుడి జీవితం బాగాలేదు, తల్లిదండ్రులు రోదన చేసి ఏడండి. ప్రభు చెప్పారో లేదు ఏడమని. యెరూషలేము కుమార్తెలారా మీ గురించి ఏడండి, మీ పిల్లల గురించి ఏడండి. మన బిడ్డల జీవితాలు బాగలేదంటే తల్లిదండ్రులు రోదన చేయాలండి, సంక్రమిస్తుందండి. ఏంటి, నా హోల్ లైఫ్లో నేను ఎవడ కీడు చేయలేదండి, నా కుమారుడు ఆశీర్దింపడానికి కారణం అదే. నా హోల్ లైఫ్లో ఎవడు సొమ్ము దోచుకోలేదండి, నా భార్య ఆశీర్దింపడానికి కారణాలు అవే అండి. నా కోడలు తెచ్చుకున్నాను, అక్కడ నయా పైసా ఎక్కడ తీసుకోకుండా తెచ్చుకున్నానండి, నా డబ్బులతో వివాహం చేసుకున్నాను. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఫర్ మీ. ఎదుటోడిది ఏది ఎత్తుకెళ్ళిపోదాం, ఏది ఆశిస్తాం అనుకున్నాడు, గమ్యం చేరలేడండి వాడు. తర్వాతమా ఆదాము పతనం కారణంగా మానవులు కేవలము వారి చర్యల ద్వారా కాకుండా స్వభావరీత్యా కూడా పాపులుగా పరిగణించబడ్డారు. ఈ రోగం అంతా మనకి ఎవరు తీసుకొచ్చారండి? ఆది తల్లిదండ్రులు. పరలోక రాజ్యం వెళ్ళాక నేను చాలా మందితో మాట్లాడాలి పర్సనల్గా. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ ఎంత పని చేసేవే, నువ్వు చేసిన పని వల్ల మా ఆడపిల్లలు అందరూ బాధపడ్డారే ప్రపంచంలో. నేనే ఆదామునై ఉంటే చచ్చిన ఫలం తినండి, నిజంగా చెప్తున్నాను. పాస్టమ్మ గారికి ప్రేమగా ఉన్నప్పుడు, మాయా జీవితంలో చచ్చిపోయి ముందేనా నా మాట ఒకసారి వింటావా? వినను అని చెప్తాను అప్పుడు కూడా. అంటే భార్య మాట వినొద్దని కాదండి, భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకున్నాడు. కానీ భార్యలు కుటుంబాలను నాశనం చేసిందాలే కదా. అమ్మమ్మ గారు చిన్న పని చేసిందా? నేనే ఆదామునై ఉంటేనండి నిశ్చయంగా చెప్తున్నానండి, తినండి. నా సంగతి మీకు తెలుసు కదా, కాఫీ టీలు తాగనంటే తాగనంతే, నాన్ వెజిటేరియన్ తిన్నంటే తిన్నంతే, కూల్ డ్రింక్స్ తాగనంటే తాగనంతే. అప్పుడు ఎంత సమస్య క్రియేట్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. అప్పుడు దేవుడికి సమస్య క్రియేట్ అవుతుంది. వీడికి ఒక ఆదాముకు ఒక ఆత్మీయ ఒక అవ్వమని తయారు చేయాలా, దానికి ఒక మట్టి ఆదాముని దానికి తయారు చేయాలా. అప్పుడు దేవుడే రిస్క్లోకి వెళ్తాడు. వెళ్ళండి.
మొన్న ఒమాన్ నుంచి వచ్చిన ఆయన నా గురించి అన్నీ మాట్లాడుతూ పాస్టర్ గారు మీ గురించి ఒక మాట చెప్పాలండి అన్నాడు. ఏంటి సార్ అని, మీరు దేవుడిని రిస్క్లో పెట్టేస్తున్నారండి అన్నాడు. అది ఎలా సార్ అన్నాడు. ఇప్పుడు సాతాను వెళ్ళినప్పుడు దేవుడు చెప్పాడు, ఆ యోబుని చూడు ఎంత భక్తిపరుడు అంటే, సాతాను ఏంటన్నాడు, వాడి చుట్టూ కంచేసావు అని బాగా ఆశీర్వదించావు, అందుకే వాడు నీకు భక్తిగా ఉన్నాడు, అవన్నీ తీసి అప్పుడు తెలుస్తుంది అసలు కదా అన్నాడు సాతాను. అలా నా గురించి కానీ వెళ్ళి అడిగితే దేవుడికి వెళ్ళి చెప్తే, దేవుడా ఆడు నాన్ వెజిటేరియన్ తిన్నంటున్నాడు ప్రభువా, ఆడు కాఫీ టీలు తాగనంటున్నాడు ప్రభువా, డ్రింకులు కూడా తాగడం మనిషి ప్రభువా, నాకు ఒక చిన్న ఛాన్స్ ఇవ్వు ప్రభువా, ఆడి సంగతి చూస్తాను, ఆడికి మరణం లేదని చెప్తున్నాడు ప్రభు, ఆడికి రోగాలు రావని చెప్తున్నాడు ప్రభు, ఆడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు ప్రభు వెంకట ప్రభాకర్ అనేవాడు, దేవుడా నాకు ఒక ఛాన్స్ ఆడితో ఆడుకుంటాను అని అడుగుతాడండి. యేసుప్రభు గారు చెప్పారు కదా, మిమ్మల్ని జల్లెల్లో జల్లించటకు సాతాను అడిగాను కానీ నేను అడిగి అధికారం ఇవ్వలేదండి. అప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత దేవుడు అంటాడట, ఒరే లూసిఫర్, ఆ వెంకట ప్రభాకర్ జోలికి వెళ్ళకరా, నేను మాట ఇచ్చాను ఆయనకి, ఆయన మరణం వద్దనిచ్చాడు, నా రాకలో ఎత్తబడదు మాట ఇచ్చాను, కనుక ఆయన జోలికి వెళ్ళొద్దు అంటే అప్పుడు ఏమంటున్నాడు, మీరు దేవుణ్ణి అప్లికేషన్లో పెట్టేశారు మీరు అంటున్నాడు. ఆయన అంటాడండి, సార్ వెంకట ప్రభాకర్ గారు, ప్రపంచంలో ఎంతమంది పాస్టర్లు నాకు మరణం లేదని చెప్పగలరు, ఉన్నదో లేదు తర్వాత సంగతి, అది జరుగుతుందో జరుగుతుందో తర్వాత సంగతి, కానీ ఎంతమంది చెప్పగలరు నాకు మరణం లేదు ప్రభు రాకళ్ళు ఎత్తబడుతున్నా ఎంతమంది చెప్పగలరు? ఆ విశ్వాసమే విషయం అండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. రోమన్స్ చాప్టర్ 5:12, రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఇలాగుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును, జాగ్రత్తగా వినండి, ఒకే మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును, ఈ పాపం వల్ల మరణము లోకములో ఎలా ప్రవేశించిందో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంక్రమిత. ఏంటంటే అది సైట్ టైటిల్ ఇచ్చదమ్మా, సంక్రమిత స్వభావం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచన చేసుకోండి, ఇంట్లో ఒక్కడి వల్ల ఆ ఇల్లంతా పాడైపోద్దండి, ఆ ఇంట్లో ఒక్క స్త్రీని బట్టి ఆ ఇల్లంతా పాడైపోద్దండి. ఉందా లేదా వాక్యంలో? అది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతో ఇల్లు ఓడ దొరికించుకుంటుంది. కనుక సంక్రమితంగా అంటే మన పితరుల బట్టి, మన పితరుల కార్యాలను బట్టి, తల్లిదండ్రుల దోషాలను బట్టి మనకు సంక్రమించాయి. మా నాన్నగారు చాలా నీతిగా జీవించాడండి. మేము ఎలా ఉన్నామంటే మా నాన్నగారిని బట్టే. మా నాన్నగారు 4 కొడుకులకి కట్నాలు తీసుకోలేదు, నయాపేసి కట్నాలు తీసుకోలేదు, ఒక క్రమశిక్షణలో పెంచాడు మా నాన్నగారు. నీ పక్కన కోట్ల రూపాయలు ఉన్నా నీది కాకపోతే ముట్టుకోవద్దని చెప్పాడండి. నాది కాంతి నేను ఆశించనండి. నా భార్య కూడా అంతే, ఆవిడికి రావాల్సిన హక్కులు కూడా ఆవిడ ఆశించదు. నా కొడుకు కూడా అంతే. అలా పెరిగామండి. అందువల్ల ఏంటంటేనండి, నువ్వు నీతిగా ఉంటే నీ తిన్న తిండి నీకు ఒంటు పడుతుంది, నీవు నీతిగా ఉంటే నువ్వు ఉన్న ఇల్లు నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందండి. ఏంటి అక్రమంగా సంపాదించి బిర్యానీ తినే కంటే కష్టపడి గింజన్న తినండి, అదే మీకు ఆశీర్వాదం. తర్వాత అండి, పాపం యొక్క పరిణామాలు అంటే రియాక్షన్స్ ఆఫ్ ద సిన్. ఈ పాపము పరిణామాలు ఎలా ఉంటాయి చెప్తున్నాడండి, చదువుతల్లి. పాపం వినాశకరమైన పరిణామాలను కలిగి ఉంటుంది. పాపము వినాశకరమైన పరిణామాలు కలిగి ఉంటుంది. ప్రధానంగా ఆత్మీయ మరణము, దేవుని నుండి వేరు చేయబడటము. మళ్ళీ చదువుతల్లి. పాపము వినాశకరమైన పరిణామాలు కలిగి ఉంటుంది. పాపం అనేది ఏంటంటే నాశనం అయిపోయే పరిణామాలు కలిగి, నువ్వు ఒక్కదానివే కానీ ఒక్కడే కాదు, నీ కుటుంబం కూడా నాశనం, నీ బిడ్డల నాశనం అండి. యెజబెల్ పాపం చేసిందండి. ఎవరు నాశనం గారండి? యెజబెల్ కూతుర్లు, యెజబెల్ అల్లుళ్ళు, యెజబెల్ మనవలు అందరూ నాశనం అయిపోయారండి. అంటే ఏలి పిల్లలు తప్పు చేశారండి, ఏలి చెప్పలేదు దానికి. ఎవరెవరు పోయారండి? ఏలి పిల్లలు పోయారు, కోడలు పోయారు, మనవాళ్ళు అందరూ చచ్చారండి. ఆకాను ఒక్కడే పాపం చేశాడండి. ఆకాను వంశం అంతా రాళ్ళతో కొట్టబడ్డారండి. గెహజీ ఒక్కడే పాపం చేశాడండి, వాడి వంశం అందరికీ కష్టం వచ్చిందండి.
తల్లిదండ్రులారా జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. మీరు చేసే తప్పులు మీ పిల్లల మీదకి వస్తాయి. అండి నేను కల్లో కూడా తప్పు చేయనండి, ఒకడికి అపకారం చేయలేదు నేను నా జీవితంలో. చెయ్యాలంటే చాలా శక్తివంతుడు నేను. అన్ని విషయాల్లో దేవుడు నన్ను దీవించాడు. పనికి మాలిన నా ఎదురుగా అరుస్తుంటే అలాగా చూస్తుంటాను అంతేనండి. అడ్రస్ లేని వాళ్ళు నాకు అరుస్తుంటారు నా ముందు నిలబడి, అలా చూస్తుంటాను అంతే. వాళ్ళ రోజులకి దేవుడు నిర్ణయిస్తాడు వాళ్ళకి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. దాని రిఫరెన్స్ ఏంటంటే యెషయా 59:2. మీ పాపములు మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. నీ పాపం ఏం చేస్తుందండి? దేవుడి ముఖాన్ని మరుగు చేస్తుంది. చెప్పాను కదా, పాపం ఉంటేనే నువ్వు ప్రార్థన చేయవండి. నువ్వు వేకువజామున లేచి ప్రార్థన చేయట్లేదంటే అర్థం నీ పాపం నేను దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వదు. గనుక ఆయన ఆలకింపుకున్నాడు. అందుకే ఆలకించట్లేదు నీ ప్రార్థన. నేను రోగాలతో ఎందుకు ఉన్నావంటేనండి బికాజ్ ఆఫ్ యువర్ సిన్. దురాశ గర్భము ధరించి పాపానికి అంటుంది. పాపం పరిపక్వమై మరణానికి. నీ పాపము దేవుని ముఖాన్ని చాటు చేసిస్తుంది. తర్వాత పాపము యొక్క అంతిమ పర్యవసానము, పాపము యొక్క అంతిమ పర్యవసానము లేదా జీతము శారీరకంగా మరియు శారీరకంగా మరియు ఆత్మీయంగా మరణమే అని బైబిల్ చెప్తుంది. పాపానికి ఒక జీతం ఉంది. ఇందాక ఏంటి చెప్పారండి? పాప రోగానికి మందు అన్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలండి? పాపానికి జీతం అంటున్నది కదా. పాపానికి జీతం మరణమే కాదా, పాపాలో కామింతే గాదా. పాపానికి ఏంటండి? మరణం జీతం. దానికి రోమాపత్రిక 6:23. ఎలాగంటే పాపము వలన వచ్చు జీతం మరణము. నీవు నేను చేస్తున్నాం కదా ఈ పాపాలు, ఈ పాపం వల్ల ఏంటొస్తుంది? మరణం వస్తుంది. అయితే దేవుని కృపావరము, దేవుని కృపతో కూడిన వరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మరణం అంటేనండి, మరణం అందరికి వస్తుంది. మొదట మరణం మంచోడికి చెడ్డోడికి అందరికి వస్తుంది. ఇది ఇక్కడ ఆ మరణం గురించి చెప్పట్లేదు. ఏ మరణం అంటే అగ్ని గంధకములతో కూడిన ఉండము. ఇది రెండవ మరణం, నరకం, సెకండ్ డెత్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ చదువుతలేదు రిఫరెన్స్. ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతం మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపానికి దూరంగా పారిపోండి. పాపము చాలా అందంగా ఉంటుంది. పాపం చాలా రుచిగా ఉంటుంది. ఏంటి మనల్ని శోధిస్తారు. ఏంటి కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటారండి మగవాడిని, నువ్వు మగవాడివేనా, నువ్వు మగడు కాదా అంటే ఆడికి పౌరుష వచ్చేది. పాస్టర్ గారికి పౌరుష వచ్చి పాపం చేసి ఎవడిపోతాడు? పాస్టర్ పోతాడు. ఎవడిపోతాడు సార్? సొలొమోన్ పోయాడా? ఆడవాళ్ళు పోయారా? సొలొమోనే పోయాడు. అంటే చాలామంది మనుషుల్ని పాపానికి రెచ్చగొడుతుంటారు. రన్ అవే ఫ్రమ్ ద సిన్. యోసేపు ఏం చేశాడండి? తన వస్త్రాలు కూడా వదిలేసి పారిపోయాడు. అంతే, బతికాడు అంతే. లేకపోతే ఆయన గవర్నర్ రాడు, పర్మనెంట్ జైలు ఊరు కూడా తీసియచ్చు. రన్ అవే ఫ్రమ్ ద సిన్. చదువుతారు అదే మళ్ళీ రిఫరెన్స్. పాపం వలన వచ్చు జీతం మరణం. నీవు చేసే పాపాల వల్ల నీకు మరణం సంక్రమించి. నీ పాపాలు నీ భర్తకు రావు, భర్త పాపాలు భార్యకి రావు. ఎవరి పాపాలు వాడే అనుభవించాలి. బైబిల్ ఎవరిలోకి వెళ్తున్నాడు? ఇందాక చదివిన పాప మూలవాక్యం ఒకసారి చదివి తల్లి. దావీదు కీర్తన 133. యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అంటే మనకి కొంతమందికి పని ఉంటుంది, వీధిలోనే ఉంటారు, ఇంట్లో ఒక పెద్దలు ఉంటారు. వాళ్ళకి ఇదే పని. వాళ్ళు ఆడిలాగా ఈడిలాగా ఆలు బతికిలాగా వీళ్ళు బతికి అంతా న్యూస్ అంతా ఉంటుంది వాళ్ళ దగ్గర. సేకరిస్తారు జ్యూస్ అంతాను. వాళ్ళు ఆడిలాగా ఈడిలాగా అని సేకరిస్తారు. దానికి ఏమంటారండి? మళ్ళీ చదవబా. యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? నీకున్న బుద్ధి కానీ దేవుడికి ఉంటే నువ్వు దేవుడితో నిలబడతావా అండి? నా వరకు చెప్తున్నానండి, ప్రతి వాడికంటే నేను అసైడ్గా అనుకుంటానండి. నాలాంటి ప్రపంచంలో ఎవడు లేడు అనుకుంటానండి. నాకంటే పనికి మనలో ప్రపంచంలో లేడు అనుకుంటానండి. నేను బతకడానికి కారణం అది. అదవుతుంది. సోక్రటీస్ అనే మహానుభావుడు ఆ గ్రీస్లో మేధావిడు. వాడు ఫిలాసఫీకి అధినేత. వాడు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది వెస్టర్న్ ఫిలాసఫీ. ఆ వెస్టర్న్ ఫిలాసఫీ తండ్రి పితామహుడు. అలాంటి వాడు చక్రవర్తి మీద నిలబడి అంటాడు, ఐ ఫౌండ్ ఎ ఫూల్ ఇన్ ద గ్రీస్ అంటాడు. ఈ గ్రీస్ దేశంలో ఒక వెధవ నేను కనుగొన్నాను అంటాడు. అలా అడుగుతా, ఎవడురా ఎదవ? నేనే అంటాడు. అండి నా వరకు అందరూ మంచివాళ్ళగా కనిపిస్తారండి. నా వరకు అందరూ మంచివాళ్ళే కనిపిస్తారు. అండ్ ఒకసారి నా దగ్గరికి ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. వాళ్ళందరూ రాక్షసుల్లాగా అమ్మాయి మీద కరిసేస్తున్నారు, తినేస్తున్నారండి.
వాళ్ళు తిట్టిన తిట్లన్నీ విన్నానండి. అన్నీ అయిన తర్వాత ఆ పాపని అడిగాను, అమ్మా వీళ్ళు చెప్పాను నిజమేనండి భాష. అమ్మా నేను నీకంటే పనికి మొదలండి తల్లి, నన్నే దేవుడు క్షమించాడు, నిన్నెందుకు క్షమించాడు, వీళ్ళు అరిచేస్తున్న వీళ్ళు మంచోళ్ళు అనుకున్నావా, వీళ్ళు కథలేస్తే అసలు నీకు అసహ్యం వేసేస్తుంది వాళ్ళ జీవితాల మీద అని చెప్పాను. ఎంత మంచోళ్ళు అయిపోతారండి, ఎంత మంచోళ్ళు అయిపోతారు సార్. ప్రతి మనిషికి కథలు ఉంటాయండి. చరిత్ర అనేది చిరిపిస్తే చిరిగిపోదు, చెరిపిస్తే చిరిగిపోదు. నీ కథ అంతా అక్కడ ఉంటుంది. ఏంటో పాట కూడా వచ్చింది మధ్యలో, కథ మొత్తం మార్చగలడు. నీ కథే మార్చేస్తాడు. నీ నోరు కానీ మారకపోతే నీ బతుకు కానీ మార్చుకోదు, కథే మార్చేస్తాడు. నువ్వెక్కడ ఘనపరచబడ్డావు అక్కడ ఘనహీనపరచబడతావు, ఎక్కడ గొప్పవాడు అనిపించుకో అక్కడ పనికి మళ్ళీ అనిపించుకుంటావు. చేసాడా లేదా దేవుడు అలాగే? నెమకద్రెజరు గడ్డి మేసాడండి, పెద్ద పెద్దోళ్ళు అడ్రస్ లేని పోయారండి. బి కేర్ఫుల్. దావీదు కీర్తన 143:2. నీ సేవకునితో వ్యాజ్యమాడకము, నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒకడును, సజీవుల్లో ఒకడు నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. దేవుడా దేవుడా దేవుడా, నీ సేవకుడితో గొడవ పెట్టుకో దేవుడా. ఈ సజీవుల్లో ప్రపంచంలో ఎవడు నీ దగ్గర నీతిమంతుడిగా లేడు. పౌలు గారు ఏమన్నాడండి? ప్రధాన పాపిని అంటాడండి. మనం ఎక్కడ ఉంటామండి? నీ బ్రతికంతా స్క్రీన్ మీద వేస్తే నీకే అసహ్యంగా ఉంటుంది. ఏంటన్నాడండి సౌలుతో దేవుడు? నీ దృష్టికి నీవు అల్పుడిగా ఉన్నప్పుడు నేను రాజుని చేశాను అన్నాడు. నీ బతుకు కానీ ఒకసారి స్క్రీన్ మీద వేస్తే ఇంత పనికిమాలినడా విక్టర్ ప్రభాకర్, ఇంత పనికిమాలినదా ఈవిడని అసహించుకుంటారు నేను. తర్వాత మా ప్రసంగి గ్రంథము 7:20. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. అని నా మాటలైతే ఈ పాస్టర్ గారు అలాగే మాట్లాడతాడని నా మాటగా వాక్యం చెప్తుంది. చదవ మళ్ళీ అది. పాపము చేయక పాపం చేయకుండా మేలు చేయుచుండు నీతిమంతుడు, మేలు చేసే నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. ఎక్కడో లేడేటండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి నీతిమంతుడు? నువ్వు ఎలాగే నీతిమంతుడు, నువ్వు ఎలాగే నీతిమంతుడివి. తర్వాత సామెతలు 29:1. నా హృదయమును శుద్ధపరచుకుని ఉన్నాను, నా హృదయాన్ని నేను శుద్ధపరచుకొని ఉన్నాను, పాపం పోగొట్టుకుని పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిని అనుకొనదగిన వాడెవడు. పవిత్రుడే అనుకున్నాడు కూడా అసలు. అండ్ విక్టర్ ప్రభాకర్ అనేవాడిని దేవుడు 72వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30కి నన్ను మార్చాడు. అవాళ నా తల్లి సంఘంలో అందరితో కలిసి ప్రార్థన చేస్తుంటే మోకాళ్ళు వేసి ఏడుస్తున్నాను. బాప్టిస్ట్ ప్రార్థన చేయడానికి మొదలుపెట్టాను. ప్రభో అడుగుడు ఇయ్యబోడుని ఇలా ప్రార్థన చేయడం మొదలు. దేవుడు నా పేక పట్టుకున్నాడు, నా పాపాలు చూపిస్తున్నాడు, ఏడుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను 1:30 2 గంటలు కన్నీటి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు చూపిస్తున్నాడు నా పాప జీవితం అంతా. ప్రతి మనిషికి ఇక్కడ ఉన్న వాళ్ళకి మారు మనసు పొందిన అనుభవం ఉండాలని. గుడికి రావడం వల్ల కూడా పరలోక రాజ్యం వెళ్ళండి. ఒకడు నూతనంగా జన్మించకపోతే దేవుని రాజ్యమును చూడడు. ఒకడు ఆత్మ మూలంగా నీతి మూలంగా జన్మించబో దేవుని రాజ్యంలో ప్రవేశించడం. మారు మనసు అనుబంధం ఉండాలి కంపల్సరిగా. నేను 1953వ సంవత్సరం అక్టోబర్ 1 శుక్రవారం వేకువజాని నా తల్లి గర్భంలో జన్మించాను. 1972 ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకు యేసుప్రభు నా రక్షకుడిగా ప్రభుగా అంగీకరించాను. నీకు కంపల్సరిగా మారు మనసు పొందిన డేట్ ఉండాలి, టైం ఉండాలి. లేదా ఇవాళ ఇంటికి వెళ్ళి ఏడ్చి ప్రార్థించేయండి. ప్రభువా నేను పాపిగానే జీవించినంతకాలం నాకు క్షమించు నాయన అని ప్రార్థించేయండి. అది అనుభవం కూడా ఎలాగుంటుందంటేనండి, దేవుడు మీ పాపాలన్నీ చూపిస్తుంటాడు. మీరు పాపాలు దేవుడితో ఒప్పుకుంటారు, ఏడుస్తారు, కన్నీరు కారుస్తారండి. అది అయిన తర్వాత ప్రార్థన అంతా అవగానే మీకు ఒక వెలుగు వస్తుందండి, మీలో ఒక తేలిక వస్తుంది, నూతన వ్యక్తిగా మీరు మార్చబడతారు. అటువంటి అనుభవం ప్రతి ఒక్క వ్యక్తికి ఉండి తీరాలండి. మళ్ళీ చదువుతలేదే రిఫరెన్స్. నా హృదయమును శుద్ధపరచుకుని ఉన్నాను, నా హృదయాన్ని నేను శుద్ధి చేసేసుకున్నాను, పాపం పోగొట్టుకుని పవిత్రుడనైతిని నేను పవిత్రుడు అనుకున్నాడు. అవడండి ఏమండి రక్షణ అనేది దేవుడు మనకి ఇచ్చిన భిక్ష అండి. ఏమండి ఆయన ఇప్పుడు ప్రభు రాజ్యంలో ఉన్నాడండి. చాలా పెద్ద క్రూసెట్స్ కండక్ట్ చేసేవాడు. విశాఖపట్నంలో పెద్ద క్రూసెట్స్ని కండక్ట్ చేశాను. దానికి నేనే కన్వీనర్. నాకు లెటర్ రాశాను. ఆయన పెద్ద లెటర్ రాసి పడేసాడు నాకు. ఆ జార్జ్ అని ఆయనకు ఒక క్యాంపెయిన్ సెక్రటరీ ఉన్నాడు. ఒక పెద్ద లెటర్ రాసాడు. ఏంటంటే 3 రోజుల మీటింగ్కి మీరు 3 లక్షలు కలెక్ట్ చేసి, ఎప్పుడు సంగతి 80,000 సంగతి చేస్తాడు. 3 లక్షలు కలెక్ట్ చేసి ఆ జాయింట్ అకౌంట్లో పెట్టి ఆ జెరాక్స్ కప్ పంపించి డేట్లు ఇస్తాడు 3 రోజులు. ఆ 3 రోజులు డేట్లు ఇస్తేనండి ఆయనకి గిఫ్ట్ ఇవ్వాలి. 3వ రోజు కానికంతా ఆయనకి ఇచ్చేయాలి. ఆయన 3 ఏసీ కార్లు బుక్ చేయాలి. స్టార్ హోటల్లో సూట్స్ అంటారు, ఏసీ డబల్ డోర్ సూట్స్ అంటే అది ఢిల్లీలాగా ఉంటుంది. అది ఇవాళ సూట్స్ అయితేనంటే 60,000 70,000 ఉంటుంది రోజుకి. అలాంటిది బుక్ చేయాలి మనం.
ఇప్పుడు ఏసీ కార్ల దగ్గర ఉండాలండి. 20 మంది నాకు పని వాళ్ళు వస్తారు, వాళ్ళకి మీరే ట్రావెల్ పే చేయాలి, వాళ్ళకి భోజన ఏర్పాట్లు స్టే అంతా మీరే ఏర్పాటు చేయాలి, మీ పని చేయాలి, మా పని చేస్తారండి. ఇవన్నీ నేను చదివి వినిపించాను కమిటీ వాళ్ళకి. కమిటీ వాళ్ళు చదివి వినిపిస్తే వాళ్ళందరూ ఆడు మనకు అవసరం లేదంటే వద్దని చెప్పారు. మరి ఏ ట్రయల్ మీకు నోటుకు వచ్చింది రాసామని ఇంకా అడగడమే చాలు. మనం రాసాం, కలం పట్టుకొని రాశాను. అయ్యా దైవ సేవకుడా, నువ్వు 165 రూపాయలు జీతానికి ట్యూటోరియల్ కాల్లో పనిచేసిన రోజులు జ్ఞాపకం చేసుకో దైవ సేవకుడా. నువ్వు ఒక డొక్కు సైకిల్ పట్టుకొని రైలు బండి కింద బుర్రెట్టడానికి వెళ్ళి వచ్చేసి ఆ రోజు జ్ఞాపకం చేసుకో దైవ సేవకుడా. ఒక దిక్కుమాలిన వాడి, పనికి మాలిన వాడిని నిన్ను దేవుడు కాపాడి ఈ స్థితి గెలిపిస్తే నీకు ఇన్ని లక్షలు ఇస్తేనో సేవ చెప్తావు, నీ రక్షణకి ఎంత ఇచ్చావు దేవుడికి అండి. వాళ్ళు బాధాకరంగా చెప్తున్నాడు. హైదరాబాద్ ట్రంక్ పెట్టి పట్టుకొని వెళ్ళాడండి వాడు. ఆ మెగా చర్చ్ పాస్టర్ నాకు ఎప్పుడు ఎదురవుతాడో ఆ రోజు పని అయిపోతాడు అని అడుగుతానండి. ఎవరై నువ్వు ట్రంక్ పెట్టి పట్టుకొని హైదరాబాద్ వచ్చిన రోజు జ్ఞాపకం చేసుకోరా. ఇవాళ నీకు బాన్సర్స్ కావాలరా, నీకు ఈ ఐదిక్యతలు నీకు కావాలరా, నీకు ఇక్కడ ఉన్నోళ్ళకి మైకులు ఉన్నోళ్ళకి చెప్తాను ఘనత మహిమలు ఎప్పుడు కూడా దేవుడివే. ఇవాళ నన్ను చాలామంది ఎందుకు మరే దేవుడు అంటే నా స్థాయి మీద నీ చూపించను, దేవుడు నాకు స్థితిగతుల మీద చూపించను. మీరు పిలిస్తే పలుకుతాను, మీ దగ్గరికి వస్తాను. మీకు ఎలా కనిపిస్తుంది అంటే మరి మన పిల్లగానిడు వచ్చేసరి పని చేయండి, అంత పని మళ్ళీ పాస్టర్ కదా వస్తాడు అనుకుంటారు. నేను వాళ్ళ లెవెల్స్ మెయింటైన్ చేయగలను, బట్ ఐ డోంట్ డూ ఇట్. నువ్వే రాతి నుంచి చెక్కబడ్డావో, ఏ మట్టి నుంచి మలచబడ్డది మర్చిపోదు అసలు. దావీదు గారు చక్రవర్తి అయిపోయాడండి, దావీదు రాజు కాదండి, తన కింద రాజులు ఉన్నారు. అలా వెళ్ళేటప్పుడు దేవుడు వెళ్ళి నా ప్రియ కుమారుడు వెంట దావీదు అంటే మురిచిపోయాడండి. కింగ్ కింగ్ అనుకున్నాడండి. రెండో డైలాగ్ ఏంటంటున్నాడండి, గొర్రెల దొడ్డులో నుంచి నేను ఏర్పాటు చేసుకున్న దావీదు అంత కోపం రావాలని పిలిచా కానీ ప్రభా అత్తమాట గొర్రెల దొడ్డు అంటావా ఏంటి. నేను నా దేనస్థితి ఎప్పుడు చెప్తానండి. ఒక అడుక్కున్నట్టు చూసి అనుకో ఆడికంటే ఏట ఎక్కువ ప్రభా నేను ఇవాళ ఎంత డబ్బైనా వాడికంటే డొనేషన్ ఇవ్వగలనండి. గాడ్ బ్లెస్డ్ మీ అలాట్. ఆధ్యాత్మికంగా నన్ను ఆశీర్దించి పడేసాడు దేవుడు, అన్ని విషయాల్లో ఆశీర్దించాడు. వయస్పరంగా ఆశీర్దించాడు, ఆరోగ్యపరంగా ఆశీర్దించాడు, ఐశ్వర్యపరంగా ఆశీర్దించాడు, కుటుంబపరంగా అన్ని విషయాలను ఆశీర్దించాడు. బట్ స్టిల్ దేవుడు ఏంటన్నాడండి, అష్టైశ్వర్యములతో ఆశీర్దింపడి సొలొమోను ఈ గడ్డి పువ్వు కంటే ఎక్కువ కాదనిచ్చాడు. ఏంటి మేకల కమేలకి వెళ్ళండి, మేకను కోస్తాడు, చిన్న ఇలాగ నమాజ్ చేసి ఇలా కోసేస్తాడు. అంతే ఏకంతా వీడు ఇక్కడ కోస్తాడండి. అది నడుస్తుంటుంది ఒకసారి కోసేసిన తర్వాత అలాగే అలా తిరుగుతుంటుంది. కోడికి ఎక్కువేయండి మరి కొట్టుకుంటుంది కోడి. మనిషి అలా చచ్చిపోతాడండి, తప్పమని చచ్చిపోతాడండి. నీటి బుడగ, నీటి ఆవిరి, యువర్ లైఫ్ ఈజ్ డస్ట్ అండి. దేన్ని బట్టి మనం అతిశిస్తున్నామండి, దేన్ని బట్టి అతిశిస్తున్నాం. ఘనత మహిమలు ఎవరు అండి, దేవుడివే. మనం ఎప్పటికీ వేసైనా మోస్తున్న గాడిదలమే. ఈ గాడిదలో సైజ్ అనమాట, పెద్ద గాడిదే, చిన్న గాడిదే, బుల్లి గాడిదే, అడ్డ గాడిదే. గాడిదల్లో వెరైటీస్, కానీ అందరూ ఎవరమండి, గాడిదలమే. ప్రయాసపడి భారం మోసుకొని పోస్తున్న వాళ్ళారా నా దగ్గర రండి అంటే అమ్మో దేవుడు పిలుస్తున్నాడు వెళ్తాడు. నేనంటానండి ఇదంతా షార్ట్ కట్లో మాట చెప్పాలంటే ఏంటండి, ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న వాళ్ళు, ప్రయాసపడి భారం మోసుకెళ్ళేది ఏంటండి, గాడిదే. అప్పుడేం చెప్పాలి, షార్ట్గా చెప్పాలి, గాడిదిల్లారా నా దగ్గరికి రండి నేను విశ్రాంతి చూద్దండి. ఎవరైనా ఇష్టపడతారా? గాడిదంటే నిన్ను ఇష్టపడతావా? ఏంటంటే పాస్టర్ ఇంత అందంగా ఉన్నాను, ఇంత అందమైన పడిన అమ్మాయిని పడి గాడిద అంటారా అండి. మా సండే స్కూల్ టైంలో పాట ఉండేది, అది ఇప్పుడు ఉందో లేదో తెలియదు. గాడిద నేనయ్యా చిన్న గాడిద నేనయ్యా అని పాట పాడుతుండేవారు. నేను అదేం పాటరా, వాళ్ళ అమ్మాయి నన్ను ఇంటే చాలా బాధపడిపోతారా. ఏంటి ఒక అందమైన పాప, దాన్ని చూసి ఇంట్లో అంతా మురిసిపోతుంటారు. నా బంగారు తల్లి అయినా కూతుర్లు అంటే ఇష్టం కదండి. నా మనవరాలు అంటే నాకు చాలా ప్రాణం, ఇష్టం కూడా కదా, ప్రాణం. నా మనవరాలు మా అబ్బాయి ఏమన్నా ఊరుకోను, ఎవడేమో అనుకోడు. నా మనవరాలు నా బాస్ అంటారు. నా మనవరాలు ఏమొచ్చి గాడిది నేనయ్యా గాడిది నేనే అంటే ఎవరు చెప్పండి నువ్వు గాడిదని అంటానండి. మన గాడిదలువే ఏం గాడిదలు అండి, పెద్ద గాడిదా, చిన్న గాడిదా, బుల్లి గాడిదా, ఏకంగా అడ్డ గాడిదా. దేవునికి స్తోత్రం. రోమన్స్ చాప్టర్ 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేదు. ఇందులో భేదం లేదండి. మనం అనుకుంటాం నేను మంచివాడిని, నేను మంచిదని అనుకుంటాం, కానీ మన గురించి చెప్తున్నాడు దేవుడు బాధతో. ఏ భేదము లేదు,
అందరూ పాపం చేసి దేవుడి దేవుడు మహిమ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అమ్మా నీకు నాకు ఏంటి, ఒకవేళ కానీ నేను అక్కడికి దూరం వెళ్ళిపోతే నాకు ఇంత మహిమ లేదండి, నాకు ఇంత సంఘం లేదండి. ఎక్కడికి వెళ్ళినా దేవుడు నన్ను ఎందుకు కనిపెట్టి అమెరికా దేశం వెళ్తానండి, ఎవరో నాకు తెలియదండి, నాకు ఎంత మహిమ పరుస్తారండి. అండ్ అమెరికా దేశంలోనే ఎవడని నేను రిసీవ్ చేసుకోవడానికి రారండి, దొరలు అసలు రారండి. నేను వెళ్తే 6 మంది వస్తారు, 10 మంది వస్తారు నన్ను రిసీవ్ చేసుకోవడానికి. ఎక్కడి నుంచి వస్తుందండి మహిమ? మన ఎవడమండి, మన ఎవరాలకు తెలియదు. ఘనత మహిమలు నిన్ను గణపరిచేవాడు దేవుడే, నిన్ను మహిమపరిచేవాడు దేవుడే. గాడ్ విల్ హానర్ యూ. చదువుతల్లి మధ్య రిఫరెన్స్ ఒకసారి. ఏ భేదమును లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేదు. మహిమ ఎందుకు పొందలేకపోతారంటే మన పాపం అక్కడికి వెళ్ళనివ్వటం లేదు. లాస్ట్ అండి, హెబ్రీ చాప్టర్ 4:1. హెబ్రీ పత్రిక 4:1. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానము, జాగ్రత్తగా వినండి, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తామనే వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా ఒక వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటంటే నా విశ్రాంతిలో మీరు ప్రవేశిస్తారు, అంటే నా పరలోక రాజ్యంలో మీరు ప్రవేశిస్తారన్న వాగ్దానం ఇచ్చాడు. అది నిలిచింది ఇంకా ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందాం. యూ షుడ్ హ్యావ్ ద ఫియర్. పౌలు గారు ఏమన్నాడండి, భయంతో వణకుతో మీ రక్షణ కొనసాగింది. నేను చిన్నపిల్లలకి ఏడుస్తానండి. అండి యేసు ప్రభు గారి గురించి పేతురు గారు రాస్తూ ఏమంటాడంటే, ఆయన సమస్త విషయములలో మనవలే శోధింపబడ్డాడు. మనం ఏ శోధనలు కూడా అనుభవిస్తున్నామో యేసు ప్రభు అన్నీ శోధింపబడ్డాడు, కానీ పాపం లేనివాడిగా జీవించాడు. అంటే మనం ఎంత పనికి మళ్ళీ అండి. అంటే మన ఇంట్లో వాళ్ళకి ఒక మాట చెప్తాం, పైవాడికి ఒక మాట చెప్తాం, నీకు ఒక మాట చెప్తావు, పైవాడికి ఒక మాట చెప్తాం. నీవు రైట్ అంతే. ఎవరి మాట వినరు చాలామంది. ఒకరి ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలదు తదకి నేషనల్కి నడిపించేస్తుంది. ఏంటి చాలామంది వాళ్ళు అనుకున్నదే రైట్, వాడు మాట వినరు. నేను చెప్తున్నారు విను, తెలుసుకోవడానికి కూడా ట్రై చేయరండి. అదే చెప్తున్నాను, మళ్ళీ చదవమా. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, వాగ్దానం ఉంది నీ పక్షంగా నా పక్షంగా. మీలో ఎవడైనా నేనైనా ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉన్నాను. ప్రభువుకు నువ్వు ఇష్టరాలుగా ఉండాలంటే, ప్రభువుకు నువ్వు ఇష్టడిగా ఉండాలి, భయం ఉండాలి తప్ప నీ అహంకారాన్ని దేవుడు లెక్క చేయడండి. గాడ్ డోంట్ కేర్ యువర్ ప్రౌడినెస్, గాడ్ డోంట్ కేర్ యువర్ రిచ్నెస్. నీ ధనం అవసరం లేదు దేవుడికి, నీ ఘనత అవసరం లేదండి. ఎవడు దీనుడైన స్వరమో విని వణుకుచుండో వాడినే నేను దృష్టిస్తున్నాను అన్నాడండి. ఒక యవనస్తురాలుగా నువ్వు మంచి భవిష్యత్తు కోరుకుంటున్నావా, దేవుడి దగ్గరలో నువ్వు ఆయన దగ్గర కన్నీటి కార్చు, ఆయన దగ్గర ప్రార్థన, నీ జీవితాన్ని మార్చేస్తాడు దేవుడు. నీ కుటుంబ స్థితి గదులే మార్చేస్తాడు దేవుడు. 2వ భాగం చదువు తల్లి. మీలో ఎవడైనా ఒకవేళ వాగ్దానం పొందకుండా, ఎవడైనా నేనైనా ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉందాం. దైవ భయం కలిగి ఉందామండి. ఈ మాట అంటే నాకేమైపోద్ది, ఈ పని చేస్తే నాకేమైపోద్ది, నేను ఈ పని చేస్తే నా కుటుంబానికి ఏమైపోద్ది, నేను ఈ పని చేస్తే నా సంఘానికి ఏమైపోద్ది, భయం కలిగి ఉందాను. ఆ భయం నేను ఏం చేస్తుందంటే మహిమ రాజ్యానికి వారసురాలుగా, మహిమ రాజ్యానికి వారసుడిగా నేను చేసేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసు నాయన కృపామేడ, ఇవాళ మాతో మాట్లాడారయ్యా. నాయన పాపము దాని ఇష్టల నుండి మమ్మల్ని విడిపించి మీకు ఇష్టలైన పాత్రలుగా మమ్మల్ని అందరినీ జీవింప చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.